హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రేణులు వ్లాగ్స్. నేను మీ నీలిమని. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక టేస్టీ సింపుల్ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కృష్ణాష్టమికే కాదు, నార్మల్ డేస్లో కూడా మనం సింపుల్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో పంచదార కాకుండా బెల్లం వాడుతున్నాం కాబట్టి ఎవరైనా సరే ఈ లడ్డూలను హ్యాపీగా హెల్తీగా తినేయవచ్చు. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. అటుకులని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అటుకులు కొంచెం క్రిస్పీగా తయారైనంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల్లోనే మనకు అటుకులు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఈ రెసిపీ కోసం ఏ అటుకులనైనా తీసుకోవచ్చండి. సో అటుకులు ఇలా కొంచెం క్రిస్పీగా తయారయ్యాక నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకులను పూర్తిగా చల్లారనివ్వాలి. అటుకులు పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ అటుకులను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల రవ్వని పక్కన పెట్టేసుకుందాం. మరలా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాక ఇవి కొద్దిగా కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కొద్దిగా కలర్ మారాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కాజు పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనలే అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. బట్ ఇవి వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కాజు పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వలో యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకుల రవ్వలో యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలాగే 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాక ఒక 2 పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా బౌల్లో కానీ లేదా ఇలా ఏదైనా ప్యాన్లో కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకొని ఈ జీడిపప్పు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి. వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో జీడిపప్పు ఇలా కొద్దిగా కలర్ మారాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు లడ్డూలా రావట్లేదు, విడిపోతున్నాయి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకునైనా లడ్డూల్లా చుట్టుకోవచ్చండి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని లడ్డూల్లా చుట్టుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈరోజు వీడియోలో అటుకులతో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కువ టైం పట్టదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రసాదంగానే కాదండి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరలా ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులు కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి. అటుకులు ఇలా వేగుతున్నప్పుడే నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు.
బట్ ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాక పచ్చి కొబ్బరి అలాగే అటుకులు కొద్దిగా కలర్ మారే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అటుకులకు అరకప్పు వరకు పాలైతే పడుతుందండి. పాలను మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల్లోనే మనకు ఈ అటుకులు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి. సో ఇలా సాఫ్ట్గా మగ్గాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులకు అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు బెల్లం వద్దు అనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లంని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే చిటికెడు పచ్చకర్పూరంని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.